So condensation is the process where water vapor becomes liquid. It's the reverse of evaporation. Okay, take it down. చూడమేంట్రా బాబు. Teacher? Yeah, as I said, vaporization is the opposite of condensation. You got it? Okay, teacher. All right. Okay, students, that's all for today. You all please leave now. Okay, bye. Bye, Bye. Bye, teacher. వీటితో ఎలా మాటలు కలపాలి? హలో హలో, నిన్నే. ఓయ్ పిల్లగా, బాల్ 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 బాల్. వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు. ఏమైందిరా? రే మను, గీత వాళ్ళ నీ ఫేవరెట్ చికెన్ కర్రీ చేసిందిరా. ఏంటి బ్లడ్ పడుతుంది, అర్థమవుతుందా? లైట్రా. ఏ పోరా. రే నందు, ఫోన్ చూడరా. నీ ముంగట్నే ఉందిగా. హలో. హలో, నేను స్టెల్లాని మాట్లాడుతున్నాను. రాంగ్ నంబర్. హలో హలో, ప్లీజ్ 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 2 minutes కట్ చేయొద్దు ప్లీజ్. మను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ మాట నీకు చాలా రోజుల నుంచి చెప్పడానికి ట్రై చేస్తున్నాను, కానీ నువ్వు ఎప్పుడు చూసినా మధ్య మధ్యలోనే ఉంటున్నావు. ఎంతలా ప్రేమించుంటావు జెన్నీని, ఇంతలా తాకుతున్నావు. అసలైనా నీకేం తక్కువ మను? చూడటానికి బాగుంటావు, చక్కగా చదువుకున్నావు. నీలాంటి వాడిని దూరం చేసుకున్నందుకు తను కదా బాధపడాల్సింది. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం అదృష్టం అంటారు. నేను నిన్నే ప్రేమిస్తున్నాను మను. ఇంకా ఎన్ని రోజులని తన్నే తలుచుకుంటూ గతంలోనే ఉంటావు? నిన్నే ప్రేమించే నా కోసమైన భవిష్యత్తు చూడు మను. రేపు నీ కోసం 10 o'clockకి బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటాను. నువ్వు రాకపోతే అదే నా ఆఖర్చుపు అవుతుంది. జెన్నీ చేసిన తప్పు నువ్వు చేయవనుకుంటున్నాను. స్టెల్లానా? ఆ ట్యూషన్ టీచర్కి నువ్వంటే చాలా ఇష్టం అంటరా. చాలా రోజుల నుంచి నన్ను అడుగుతుంటే నీ నెంబర్ ఇచ్చిన. రే, జెన్నీకి వెళ్ళి 2 సంవత్సరాలు అవుతుందిరా. అదేమో అక్కడ ముగ్గురితో హ్యాపీగా ఉంటే ఇక్కడ నువ్వు పిచ్చంలో తాగుతున్నావు. ఇంకెంత తాగుతావురా? నేనేమన్నా కావాలని తాగుతున్నారా? జెన్నీని మర్చిపోవడానికి నాకు వేరే దారి లేదు. రే, సిగరెట్ తాగితే మొత్తం 5 నిమిషాలు ఉంటుందిరా. మందు తాగితే ఒక పూట.
అదే డ్రగ్స్ తీసుకుంటే ఒక రోజు ఉంటుందేమో, మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి మామూలే కదరా. ఇలా రోజు చస్తూ బతికే కంటే ఒకసారి సూసైడ్ చేసుకుని చావరాదురా. రే మను, ఈ ప్రపంచంలో ఎవరి ప్రేమనైనా మరిపించేంత శక్తి ఒక్క అమ్మాయి ప్రేమకే ఉందిరా. అమ్మ, నాన్న, ఫ్రెండ్స్ ఇలా ఎవరి ప్రేమనైనా మరిపిస్తుంది. అలాంటిది ఒక అమ్మాయి ప్రేమను మర్చిపోవాలంటే ఇంకో అమ్మాయి ప్రేమనేరా. లవ్ ఈజ్ ద ఓన్లీ మెడిసిన్ దట్ హీల్స్ ద పెయిన్ కాస్డ్ బై లవ్. ప్రేమ చేసిన గాయానికి మందు ఇంకో ప్రేమనే. జిన్ని చేసిన గాయానికి మందు ఆ స్టెల్లనే కావచ్చు. అయినా ఇలా రోజు చస్తూ బతికిచ్చేది కాదురా ప్రేమ అంటే. నిన్ను నీకే కొత్తగా పరిచయం చేసేది ప్రేమ. అర్థం చేసుకో. రేపు నీ కోసం 10 o'clockకి బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటాను. నువ్వు రాకపోతే అదే నా ఆఖర్చుపు అవుతుంది. జెన్నీ చేసిన తప్పు నువ్వు చేయవనుకుంటున్నాను. జెన్నీ, ప్రేమ చేసిన గాయానికి మందు ఇంకో ప్రేమనే. ఎన్ని రోజులు నా కళ్ళను మోసం చేస్తూ నువ్వే జెన్నీ అని నమ్మించాలనుకున్నా, కానీ నా మనసును మోసం చేయలేకపోతున్నా. నేను నీకు కరెక్ట్ కాదు స్టెలా. లెట్స్ బ్రేకప్. ఐమ్ సారీ. బాయ్. మను, మను ఏంటి? మను ఏం మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు మను తను ప్రేమించిన జెన్నీని మీరు వెతికిండే కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు. అలా మోసం చేసేటోడే అయితే నీకోసం మీ అన్న చేతులు తన్నులు తినేటోడు కాదు. నువ్వు చనిపోతావని తెలిసి నిన్ను ఎట్లయినా కాపాడుకోవాలని డబ్బు కోసం రౌడీ దగ్గర జీవితాన్ని తాకట్టు పెట్టేవాడే కాదు. అమ్మాయి కాస్త చనివిస్తే చాలు సొల్లు కార్చుకుంటూ తను ఎలాగైనా దక్కించుకోవాలనుకునే అబ్బాయిలు ఉన్న ఈ రోజుల్లో వాడు మీ హ్యాండ్ టచ్ చేసిందా? వాడు ఏ అమ్మాయితో తప్పుగా బిహేవ్ చేయలేదు. జెన్నీని మరిపించే ప్రేమను వెతకడం తప్ప. వాడు చేసే తప్పని తెలుసు కానీ తప్పదు. ఎందుకంటే జెన్నీ దూరం అయినప్పుడు వాడు పట్ట బాధ అంతా ఎంత కాదు. వాడి ఏడుపు దేవుడికి వినిపించేంత, మనుషులకు అర్థం కానంత. కనీసం మీరైనా అర్థం చేసుకోండి. ఇంకా వాడు చేసింది మీకు తప్పు అనిపిస్తే వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించండి. ఒక్క నిమిషం.